ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. నరికేసిన మొక్కలో నుంచి కూడా చిగురులు బయటకు వస్తాయి. అంతా అయిపోయింది అనుకోదు, ముద్దులో నుండి కూడా ఏమొస్తాయి, బయటికి చిగురులు వస్తాయి. అది ఆశావహ దృక్పథం అంటే. అంతా అయిపోయింది అనుకునేవాడు మూర్ఖుడు, తన జీవితాన్ని నాశనం చేసుకునేవాడు మూర్ఖుడు. ఇంకా ఏదో ఉంది నా కోసం, ఎందుకంటే నేను జీవించున్నానంటే ఇంకా నా కోసం ఏదో సిద్ధంగా ఉందన్నమాట అని ఆలోచించిన వాడు తెలివైనవాడు. వాడు చచ్చిపోడు, బతుకుతాడు, 10 మందిని బతికిస్తాడు, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. ఇది అర్థం కాని యువత పరీక్షలో ఫెయిల్ అయిపోయామని చచ్చిపోతుంటారు, ఏదో దొరకలేదని చచ్చిపోతుంటారు, ఏదో దక్కలేదని చచ్చిపోతుంటారు, ఎవరేదో అన్నారని చచ్చిపోతుంటారు. చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి చచ్చిపోవడమే. చచ్చిపోతే ఇంకేముంది జీవితం? చచ్చిపోతే ఇంకేముంది జీవితం? గెలవాలనుకున్న వాడికి 100 దారులు, చావాలనుకున్న వాడికి అది ఒక్కటే దారి. గెలవాలి, పోరాడాలి అనుకున్న వాడికి 100 దారులు, లేదు నేను చావాలి అని ఫిక్స్ అయిపోయినోడికి అది ఒక్కటే పనికి మాలిన దారి.